ఓఎంసీ కేసుకు సంబంధించి నిందితురాలైన ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చుక్కెదిరిందనే చెప్పుకోవాలి. ఏదైతే ఆ యొక్క మైనింగ్ కేసులకు సంబంధించి ఆవిడ పేరు తొలగించాల్సిందిగా పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఆ పిటిషన్ని కొట్టివేసింది సుప్రీంకోర్టు. మరి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, ఇప్పుడు చూసుకుంటే ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో కావచ్చు, 2019 నుంచి 2024 మధ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కావచ్చు, ఈవిడ చాలా కీలకంగా పనిచేసిన వ్యక్తి అని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. అయితే దాని పర్యవసానమే ఎప్పుడైతే ఆ యొక్క ఓబులాపురం మైనింగ్ కేసుకి సంబంధించి ఆవిడని ఆవిడని వేయకుండా జైలు శిక్ష కూడా అనుభవించి వచ్చింది. ఆవిడ పేరు కొట్టేయాల్సిందిగా సుప్రీంకోర్టు దాఖలు చేసిన నేపథ్యంలో కోర్టు కూడా ఒప్పుకుంది. నిజంగా ఈవిడికి ఎలా స్టే ఇచ్చారు అని చెప్పేసి ఈరోజు వాటన్నిటిని మాట్లాడి ఆ డిశ్చార్జ్ పిటిషన్ కూడా కొట్టేసింది. మొత్తానికి అంశం గురించి మీరేమంటారు? ఇప్పుడు ఆ రోజు రాజశేఖర రెడ్డి హయాంలో గాలి జనార్దన్ రెడ్డికి ఓఎంసీ అంటే ఓబులాపురం మైనింగ్ సంబంధించి అతను అనుమతులు ఇచ్చే దాంట్లో శ్రీలక్ష్మి పేరు ప్రముఖంగా వినపడింది. శ్రీలక్ష్మితో పాటు చాలా మంది ఐఏఎస్ అధికారులు ఆయనకు సహకరించిన విధానం చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డితో పాటు వాళ్ళు కూడా ఇరుక్కున్న మాట కూడా వాస్తవం. అంటే దోపిడీకి వీళ్ళు ఎలా సహకరించారనేది స్పష్టంగా ఆధారాలతోటి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది శంకర్రావు గారు కేసు వేయటం, దాన్ని న్యాయస్థానం పరిగణలో తీసుకోవటం, సిబిఐ విచారణ జరపటం, ఆ విచారణలో ఏ విధంగా క్రిట్ఫోకి అలవాటు పడిపోయి ఈ విధంగా చేశారు అని చెప్పని ఆధారాలతో సహా ఆ రోజు నిరూపితమైనందువల్ల వాళ్ళని చాలా రోజులు జైల్లో పెట్టిన సందర్భం కూడా మనం చూసాం. అతి పిన్న వయసులో ఐఏఎస్ అయ్యి అందరి మన్ననలు పొంది చాలా తెలివిగల అమ్మాయిగా పేరున్నటువంటి శ్రీలక్ష్మి లాంటి అధికారులు జగన్మోహన్ రెడ్డి దోపిడీకి, తండ్రి అధికారానికి ఏ విధంగా సహకరించారనేది సుస్పష్టంగా మనకి ఆ రోజు తేడతెల్లమైంది. అయినా సరే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో రంగంలోనే ఆమెను తెచ్చుకొని మళ్ళీ అధికారంలోకి వస్తే చీఫ్ సెక్రటరీని చేసి ఉండేవాడు. ఆ స్థాయిలోకి వచ్చేసింది. అధికారం మార్పిడి జరగంలోనే చంద్రబాబు నాయుడు గారు కనీసం ఆమెతోటి మాట్లాడటానికి కూడా ఇష్టపడలేదు. అంటే ఒక ఐఏఎస్ అధికారికి ఇలాంటి శిక్ష అనేది నిజంగానే చాలా దారుణమైన విషయం. అంటే ఆమె చేసిన పనులు ఏ విధంగా ఉంటాయంటానికి ఇది ప్రత్యక్షం. ఇక్కడ గనుల శాఖకు సంబంధించి అన్ని చూసినటువంటి శ్రీలక్ష్మి అనే ఆనాటి ఐఏఎస్ అధికారి గాలి జనార్దన్ రెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అంటే రాజశేఖర రెడ్డి ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెడితే దాని ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు తిరిగి జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా డబ్బులు జారేశారు, వైట్ మనీ. ఓకే, అంటే అతను అక్రమ ఆర్జనకి దానికి లైసెన్స్ ఇచ్చేలాగా వాళ్ళు ఏ విధంగా, అంటే ఉత్పత్తులు ప్రారంభించని వాళ్ళ వ్యాపార సంస్థలకి ఏ విధంగా నగదు బదిలీ చేశారు, పేపర్లకే పరిమితం. ఇంకా తర్వాత ఆ షేర్లు, అంటే షేర్లకే 10 రూపాయలు ఉన్న దాన్ని 300, 1000 రూపాయలు ఎలా కొన్నారు, ముఖ విలువ 10 రూపాయలు ఉంటుంది, దాన్ని ఏ విధంగా కొని అతనికి వైట్ మనీ చేర్చారు, అంటే ఈ అక్రమ సంపాదన అంతా తెల్లదనంగా ఏ విధంగా మార్చడానికి సహకరించారనేది సుస్పష్టంగా ఆధారాలతో సహా నిరూపితమైన తర్వాత ఈయన 16 నెలలు కారాగారంలో ఉన్నాడు, శ్రీలక్ష్మి కారాగారంలోనే ఈయనతో పాటు జైల్లోనే జీవితం గడిపి వచ్చిన వాళ్ళు. తర్వాత అతను ఆంధ్ర రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం కొద్దీ ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఈమెను ఏ విధంగా తెచ్చుకున్నాడు అన్న తర్వాత దీనికి సంబంధించిన అన్ని కూడా ఒకసారి కనుక మనం పరిశీలిస్తే వ్యవస్థలు ఇలాంటి వాళ్ళకి ఎలా సహకరిస్తున్నాయి అనేది స్పష్టంగా మనకు అర్థమైపోతూ ఉంటుంది. ఈ బ్యూరోక్రాట్స్ అందరూ కూడా అంటే వీళ్ళందరూ ప్రధానంగా అంటే వాళ్ళ మీద అభిమానంతో చేశారనుకోవచ్చా, లేకపోతే డబ్బు ఆశ చూపించారా, లేకపోతే భయంతోనా, వీళ్ళు ఏదైనా చేస్తారని భయంతోనా ఇంత కాంప్రమైజ్ ఎందుకు కావాల్సి వచ్చింది? ఇప్పుడు భయపడటానికి ఐఏఎస్ చదవాల్సిన అవసరం లేదుగా. భయపడేవాళ్ళు ఐఏఎస్ అన్న తర్వాత ఐఏఎస్ని చూసి రాజకీయ నాయకులు భయపడాలి, ఇలాంటి అక్రమార్గాలు చేసేవాళ్ళు భయపడాలి. మరి వాళ్ళు ఎందుకు భయపడతారు? వాళ్ళని చూసి వీళ్ళు భయపడతా అని ఎందుకు భావిస్తారు? ఓకే, ఇప్పుడు తీసుకెళ్తే కాతే అడవిలో వేస్తారు, అక్కడ కూడా ఆయనకు సెక్యూరిటీ అన్నీ ఉంటాయిగా, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకు ఉంటాయి కదా. మరి భయపడాల్సిన అవసరం ఏంటి? ప్రలోభాలకి లొంగిన వాళ్ళే ఇలా ఇరుక్కుంటారనే విషయాన్ని మర్చిపోవద్దు. వాళ్ళకి డబ్బాశో పదవాశో ఉంటే తప్ప రాజకీయ నాయకులకు ఎందుకు సపోర్ట్ చేస్తారు? ఏం అవసరం వచ్చింది సపోర్ట్ చేయాలని? సంతకం పెట్టలేదు అనుకోండి, వాటికి విలువ ఉండదు కదా. అంతే కదా. మరి అనుకూలంగా సంతకం పెట్టారు అంటే దేనికో దానికి లొంగిపోయినట్లే కదా. తప్పని సంగతి కళ్ళ ముందు కనపడుతున్నా. ఇప్పుడు ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి, పార్లమెంటు ఏదైనా చట్టాన్ని తీసుకొచ్చింది అనుకోండి, దాన్ని అమలు చేయాల్సింది ఎవరు? అధికారులే కదా. ఐఏఎస్ అధికారులు వీళ్ళే. ఇప్పుడు పార్లమెంట్ అనేది 5 సంవత్సరాలు ఉండి తర్వాత ఎన్నికలు జరుగుతాయి. మళ్ళీ కొత్త ప్రభుత్వం వస్తుందా, పాత ప్రభుత్వం వస్తుందా అనేది తర్వాత సంగతి. ఎన్నికలు అయితే జరుగుతాయి కదా. మరి 5 సంవత్సరాలు ఎన్నికలు జరిగే వాళ్లే ఈ విధంగా శాసిస్తూ ఉంటే 30 సంవత్సరాలు
ఆ బాధ్యతగా నిర్వహించాల్సినటువంటి అధికారులు ఎందుకు ఆ బాధ్యతను విస్మరిస్తున్నారు? దానికి 1,00,000 కారణాలు చెప్పొచ్చు వాళ్ళు, కానీ అది కరెక్ట్ కాదు కదా. ఈ రోజు కొన్ని లక్షల మంది ఆ ఐఏఎస్ గానీ ఐపీఎస్ గానీ పరీక్షలకి ఐఆర్ఎస్ గానీ పరీక్షలకు ప్రిపేర్ అయిపోయి వాళ్ళు పరీక్ష రాస్తే అందుట్లో ఎంతమంది ఉత్తీర్ణులు అవుతున్నారు? ఎంతమంది ఈ రోజు ఐపీఎస్ కి ఐఏఎస్ కి ఐఆర్ఎస్ కి సెలక్షన్ అవుతున్నారు? అంటే అన్ని లక్షల మందిలో మీరు మేధావులనే కదా. ఖచ్చితంగా అవును కదా. అన్ని లక్షల మందిలో మీరు మెరిట్ స్టూడెంట్స్ అనే కదా. మొత్తం దేశవ్యాప్తంగా వేల మీద లెక్క పెట్టుకునే విధంగా వందల మంది సంఖ్యలో ఉత్తీర్ణులు అవుతా ఉంటే దాంట్లో మళ్ళీ సెలక్షన్ జరిగింది కదా, ఇంటర్వ్యూలు ఇవన్నీ కూడా ఉంటాయి. మరి ఆ సెలక్షన్కి సెలెక్ట్ అయ్యారు అంటే వాళ్ళ గురించి ఎంత గొప్పగా చెప్పుకోవాలి, ఎంత గర్వంగా ఫీల్ అవ్వాలి. తెలుగు వాళ్ళు అయితే తెలుగు వాళ్ళని. ఇప్పుడు ఏమవుతుందంటే ఇంతకు ముందులాగా దేశం గురించి ఆలోచించట్లేదు. రాష్ట్రం, నేను తెలుగు వాళ్ళు కేడర్ కూడా విభజిస్తున్నారు కదా ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ఈ తప్పిదాలు. ఇప్పుడు వాళ్ళు అంతమందిలో వాళ్ళు మేధావులయ్యి కష్టపడి పరీక్షలు రాసి మరి ఇంటర్వ్యూలు ఎదుర్కొని వాళ్ళు ఆ స్థాయిలో ఉన్న తర్వాత ఏ విధంగా వీళ్ళకి లొంగుతున్నారు అనేది ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి. ఈ మధ్య నేను చాలా విషయాలు మన కొత్త విషయాలన్నీ వెలుగు చూపుతా ఉంటే ఈ కుంభకోణాలన్నీ ఏది చూసుకున్న మద్యం కావచ్చు, గనులు కావచ్చు, ఇసుక కావచ్చు, ఇవన్నిటిలో కూడా చివరికి ఈగా నెయ్యిని తయారు చేసిన విషయంలో కావచ్చు, ఈ వ్యక్తులు చేసిన దోపిడీకి వీళ్ళు సహకరించిన విధానం చూస్తూ ఉంటే అసలు మానవత్వం ఉందా వీళ్ళకి? అంటే డబ్బు కోసం ఏమైనా చేస్తారా? మమ్మల్ని భయపెట్టారు అనేది ఒట్టి మాట, దాన్ని అసలు నేను ఒప్పుకోను. ఇప్పుడు కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఏదన్నా ఎన్కౌంటర్ చేయాలన్నా లేకపోతే ఎవరు ఏదన్నా ఫైరింగ్ చేయాలన్నా కలెక్టర్ గారు ఆదేశిస్తే తప్ప వాళ్ళు చేయలేరు. అంత పవర్ ఉన్నాడు ఐఏఎస్ వాళ్ళు, అలాగే ఐపీఎస్లు. వీళ్ళకి లొంగిపోయి వాళ్ళు చేసిన దోపిడీకి వీళ్ళు భాగస్వాములు అవుతున్నారు అంటే ఇంతకంటే ఘోరాది ఘోరం ఇంకేమైనా ఉంటుందా? అంతే కదా. ఇప్పుడు ప్రజలకి ఇంకా రాజకీయ నాయకుల బారి నుంచి వీళ్ళే ఒక రకంగా కాపాడాల్సింది పోయి వీళ్ళే కాపాడాల్సింది. పొరపాటున ఏదన్నా ప్రభుత్వాలు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే, లేదండి దీనివల్ల ప్రజలకి ఎంత ఇబ్బంది అవుతుంది, ఈ నిర్ణయాలు తీసుకోవడానికి వీలు లేదు, ఇది రాజ్యాంగానికి విరుద్ధం అని చెప్పాల్సిన వాళ్లే ఈ విధంగా దోపిడీకి సహకరిస్తూ వాళ్ళకి ఎంత వస్తుంది? దాంట్లో 10 పైసలు వస్తుందేమో. అంటే 90 పైసలు ప్రజాధనాన్ని మీ 10 పైసల కోసం 90 పైసలు మీరు వాళ్ళకి దోచిపెడుతున్నారు అంటే వ్యవస్థలను కాపాడాల్సిన వ్యక్తులు, రాజ్యాంగాన్ని అమలు చేయాల్సిన వ్యక్తులు ఈ విధంగా చేస్తున్నారు అంటే ఈ రోజు ఐపీఎస్ సంబంధించిన వాళ్ళు, ఐఏఎస్ సంబంధించిన వాళ్ళు చాలా పేర్లు బయటకు వస్తున్నాయి కదా. అందులో శ్రీలక్ష్మి గారు కావచ్చు, ఇంకా చాలా మంది పేర్లు బయటకు వచ్చినాయి కదా, కనపడుతున్నాయి ఇవే కదా. అవును, సస్పెండ్ అవుతున్నాడు ఎంతమంది కళ్ళ ముందు కనపడుతున్నారు కదా. మరి ఇట్లా ఇన్ని విధాలుగా ప్రజలకి, ప్రభుత్వానికి, ప్రజాధనాన్ని దుర్వినియోగం అవడానికి కారకులైన వీళ్ళకి ఈ శిక్షలు అనేది సరిపోతాయి అని అయితే నేనైతే భావించట్లేదు. కఠినతరం లేకపోవటం వల్ల, లేకపోతే సంపాదించుకుంటున్నాం వాళ్ళు రాజకీయ నాయకులు సంపాదించుకుంటున్నారు కదా, వాళ్ళని ఏం చేయట్లేదు, వాళ్ళే మనం రక్షిస్తారన్న ధీమాతోటి వీళ్ళు చేస్తున్న విధానం చూస్తున్న తర్వాత ఈ దోపిడీలకి అంతుపంతు లేకుండా పోతుంది. ప్రజలు కూడా దీని గురించి తీవ్రంగా ఆలోచించారు కాబట్టి దోపిడీ చేసిన వాళ్ళని ఇంటికి పంపిస్తున్నారు. ప్రజలు ఎన్నిసార్లు చేయగలరు వాళ్ళు? సో అధికారులకు సంబంధించి కూడా ప్రజల్లో చర్చ నడుస్తుందంటారా? కేవలం ప్రజల దృష్టి అంతా కూడా రాజకీయ నాయకుల మీద ఉందంటారా? అధికారుల మీద కూడా ఎందుకు నడవ తెలుస్తుంది కదా, వాళ్ళు బాధలు పడేది వాళ్ళే కదా. ఇప్పుడు గ్రామాల్లో ఉంటారు, గ్రామాల్లో ఉంటే ఎంఆర్ఓ, ఎండిఓ, లేదంటే విలేజ్ అసిస్టెంట్, సెక్రటరీ, ఇలా ద్వారా ఇబ్బందులు ఎదురుతూనే ఉంటాయి కదా. రిజిస్టార్ కార్యాలయం కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళకి ఎదురవుతూనే ఉన్నాయి కదా ఇబ్బందులు. ఇదంతా అధికారులేగా చేసేది, జనం కాదుగా, ఓటర్లు అయితే కాదుగా. ఏదైనా ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా సంతకం పెట్టాల్సిన ఎంఆర్ఓ వీళ్ళందరూ వాళ్ళే కదా. అవును, రెవెన్యూ ఆఫీసర్స్ వీళ్ళందరూ. మరి అందరూ ఇందుట్లో దౌర్భాగ్యం ఏంటంటే ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం కానీ దాదాపు 80% మంది పై స్థాయిలో వాళ్ళందరూ దీనికి అలవాటు పడిపోయారు. ఇంకా కాత్యకుత్తి ఇప్పుడు ఆఫీసులో చూస్తూ ఉంటే పై అధికారికి వెళ్తాయి, ఆ తర్వాత అధికారికి వెళ్తాయి. గ్రామ స్థాయిలో ఎంఆర్ఓ ఆఫీసులో తప్ప మరి మిగిలిన చోట జిల్లా శాఖకు సంబంధించినంత వరకు కలెక్టర్ కార్యాలయంలో కింద వాళ్ళు చాలా తక్కువ మంది వెళ్తాయి ఈ వాటాలు. గ్రామ స్థాయిలో అంటే, ఎంఆర్ఓ స్థాయిలో అంటే అందరూ అలవాటు పడిపోయారు, దాంట్లో అనుమానం ఏం లేదు. మరి దీనికి ప్రక్షాళన ఇప్పుడు ఏంటనేది అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. అంటే వాళ్ళకి స్వతహాగా ఇప్పుడు జైలు జీవితం చూసి వచ్చారు. శ్రీలక్ష్మి గారు కావచ్చు, మొన్న గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులందరూ సస్పెండ్ అయ్యి జైలు జీవితం అనిపించారు. పిఎస్ఆర్ ఆంజనేయులు, విషయాలు గున్ని కాంతిరి అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా పివి సునీల్ కుమార్. ఆత్మసాక్షి అంటే ఉండదా? మరి ఎందుకు అవసరం ఉంది? 70 పరమాజు అయిన తర్వాత నిజంగా ఆత్మసాక్షి ఉంటే ఎందుకు చేస్తారు వెంకట్? అమాయకంగా అడుగుతున్నావు కానీ ఆ స్థాయిలో చదువుకున్నాం మేము, ఈ రకంగా మచ్చబడిపోయింది. ఆ స్థాయిలో చదువుకొని ప్రజలకు సేవ చేయాలనుకున్నప్పుడు ఒక్క తప్పు కూడా ఎందుకు చేస్తాడు ఆయన? చేయడు కదా. తప్పు చేశాడు అంటే తెలిసి చేసినట్టు కదా, ఇంకా దానికి ఆత్మసాక్ష్యం ఉంది. ఇక రెండో ఆలోచన చేయకూడదు మనం. భయపడ్డారు, ప్రలోభాలకు లొంగారు, లేదంటే అధికారానికి లొంగారు, పదవులు రేపొద్దున వాళ్ళకి ఇంకొంచెం ఉన్నత పదవుల్లో కూర్చోబెడతారంటే ఆశపడ్డారు.
ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనపడుతున్నాయి కదా. ఇంకా వాళ్ళ అమాయకులు, లేకపోతే అమ్మో వాళ్ళని చూసి భయపడి చేశారనేది ఒట్టి మాటలు ఇవన్నీ. వీళ్ళని చూసి అధికారంలో ఉన్న వాళ్ళు భయపడాలి, మన అవినీతి ఎక్కడ బయటపెడతారో అని చెప్పని, అంతే కదా. మరి వాళ్ళని చూసి వీళ్ళు భయపడ్డారనేది ఒట్టి మాట. ఓకే. సో మరి ప్రస్తుతం ఉన్న బ్యూరోక్రాట్స్ అయినా కూడా ఇంకా చాలా మందికి ఆ విధంగా ఆలోచనలు ఉన్నాయని చెప్పేసి ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా కూడా వాళ్ళు నిజాయితీగా పనిచేసేవాళ్ళు తక్కువైపోయారు, ఓకే స్వార్థానికి డబ్బుకి లొంగేవాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు. ఓకే. దీంట్లో అనుమానమే లేదు. నిజంగా వాళ్ళు కనుక నిజాయితీగా పనిచేస్తే ఇన్ని కుంభకోణాలు ఎందుకు జరుగుతాయి? జరగవు కదా. కాబట్టి అందరి ప్రమేయం దీంట్లో ఉంది, అందుట్లో వాళ్ళ పాత్ర ఎక్కువ ఉందని అయితే నేను భావిస్తున్నాను. ఓకే, చక్కగా చెప్పేసి థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.